భర్త పట్టుదలకి వచ్చేసి సునీత పెళ్లి పడనీయడం లేదని భానుమతికి అర్థమైపోయింది. తన బాధ కన్నా సునీత సుఖం కన్నా తనకి తల్లి కొడుకులే ఎక్కువైపోయాయన్నమాట. భానుమతి గుండెల్లో ఈ ఊహ మరీ గాయం చేస్తోంది. అందరూ మొదట 4 రోజులు విశ్రాంతి కోసం అన్నగారింటికి వచ్చిందని అనుకున్నారు. భానుమతి అన్నగారైన కామేశ్వరరావు ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేసింది. అన్నయ్య, ఆయన పూర్తిగా మారిపోయారు. నేనంటే రవ్వంత కూడా అభిమానం లేకపోయింది. ఆ మనిషికి నాతో ఇక అవసరం లేదు. నా తనువు నీ చేతుల్లోనే వెళ్ళిపోవాలి. కామేశ్వరరావుకు చెల్లెలంటే విపరీతమైనంత ఆపేక్ష. అదేమిటే భాను, అసలు ఏమైంది? నేను కనుక్కుంటానుండు. అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు గానివి అన్నాడు. కృష్ణప్రసాద్ భానుమతిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇక్కడ ఇంట్లో చేస్తున్న గొడవ చాలలేదా? మన గోల వీధికి కూడా ఎక్కాలా అన్నాడు కోపంగా. మనం దాచుకుంటే ఏది దాగదు. లోకానికి కళ్ళు లేవా? లేకే, ఒకటి కాదు 1,00,000 కళ్ళున్నాయి. అందుకే కాస్తంతది గంపంతగా కనిపిస్తుంది. ఇంటికి వెళదాం రా. నేను రాను. నీ ఉద్దేశం ఏమిటి? మీరు నన్ను మోసం చేయలేరండి. నీకు చాలా అహం ఎక్కువ భాను. అహంకారంతోనే ఇంత హఠం చేస్తున్నావు. మీరు ఏమైనా అనండి, భర్తకి పరాయి స్త్రీతో సంబంధం ఉంటే చూస్తూ ఊరుకొని పోనీలే నాకెందుకు అనే మనస్తత్వం కాదు నాది. చిచ్చి, నీకు 1,00,000 సార్లు చెప్పాను సత్యవతికి నాకు మధ్య నువ్వు అనుకునేదేం లేదని. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఎవరిని మోసం చేద్దామని మీరు నటన? ఆవిడ మీద మీకేం ప్రేమ లేకనే మద్రాసు అన్నిసార్లు వెళ్ళారా? వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారా? అతని ఆస్తి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టి దావా వేశారా? అతను జవాబు చెప్పలేకపోయాడు. భానుమతి ఏడుస్తూ అంది, ఏమీ లేదుట. ఏమీ లేకపోతే నేను ఊరు వెళ్ళినప్పుడు వంట మనిషిని ఎందుకు పంపించేశారు? నా చీరలిచ్చి ఆవిడని కట్టుకోమన్నారు కదా. ఏడుపు కోపంగా మారింది. ఏమీ లేకపోతే ఆ కిరణ్కే ఇవ్వడానికి మీ పట్టుదల దేనికి? మాట్లాడలేమండి. ఏం మాట్లాడను. నేను చేసిన మంచి పనులన్నీ నీవు అంత వంకరగా చిత్రించి మాట్లాడుతుంటే. మీ మనసులో ఏ దురుద్దేశము లేకపోతే ఇప్పటికైనా వాళ్ళ సంగతి వదిలేయండి. నిన్ను ఇంటికి రమ్మంటుంటే ఇన్ని మాట్లాడతామే? మీరు నేను అడిగిన మాట ఇస్తే నేను ఇంటికి వస్తాను. ఏంటి? లేకపోతే ఇక్కడే ఉంటావా? ఉంటాను. ఎన్నాళ్ళు ఉంటావు? పరువు మర్యాదకైనా నీకు లేదా? ఎందుకు లేదు? కానీ మీరే నన్ను మోసం చేసినప్పుడు ఇంకా ఆ ప్రాకులాట్లన్నీ నాకెందుకండి? సరే, నీ ఇష్టం. అతను లేచాడు. సునీత, సునీత పిలిచాడు. లోపల ఉన్న సునీత మెల్లగా వచ్చింది. సునీత ఏడుస్తున్నట్లుగా కళ్ళు వాచి ఉన్నాయి. కూతురి ముఖం చూడగానే అతని ప్రాణం చివుక్కుమంది. మనం ఇంటికి వెళ్దాం రా అన్నాడు. సునీత తల్లివైపు చూసింది. సునీత రాదు. అది నేను బతుకున్నంతకాలం నా దగ్గరే ఉంటుంది అంది భానుమతి. సునీత తండ్రి వైపు నిస్సహాయంగా చూసింది. అతనిలో బిగబట్టుకున్న కోపం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను బలవంతంగా దిగమింగి, సరే, నన్ను కాదని నువ్వు బతకగలిగినప్పుడు నేను బతకలేనా? నీ అంతటా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడే నేను నీ కంటికి మళ్ళీ కనిపించేది. అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. కృష్ణప్రసాద్ వృత్తిరీత్యా క్షణం తీరిక చిక్కని వ్యక్తి. అతని సంసారంలో ఏమైనా బాధలు, అశాంతి ఉంటే వాటిని లోపల దిగమింగాలి. తన దగ్గరికి వచ్చే క్లయింట్స్ ముందు మాట్లాడేటప్పుడు అతని ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకూడదు. మాటల్లో తొందరపాటు కానీ ఆగ్రహం కానీ కనిపించకూడదు. క్లయింట్స్ చాదస్తంగా చెప్పే వాటిని ఓపికగా వినాలి. వృత్తిరీత్యా ఈ పని ఒత్తిడిగా కాకుండా అతను వివిధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలన్నా అతని దగ్గర సలహాకి వస్తారు. అతని కంటే పెద్దవాళ్ళ ముందు సమర్థుడు, తెలివిగలవాడు. అతని కంటే చిన్నవాళ్ళకి అనుభవశాలి, దోవ చూపే వితరణశాలి. ఆ విధంగా అటు పెద్దవారితో ఇటు చిన్నవారితో కూడా అతనికి ప్రాపకం ఉంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇదివరకు వెంట భానుమతి వచ్చేది. ఇంటి విషయంలో అతనికి అపరిమితమైన సుఖశాంతులు ఉండడంతో వృత్తిరీత్యా ఎదురయ్యే బెడలని అవలీలగా ఎదుర్కోగలిగే మనస్థైర్యం ఉండేది. ఇప్పుడు భానుమతి ఏర్పరిచిన ఈ చికాకుల మూలంగా అతనికి తమకున్న ఆధారం తొలగినట్లుగా, సంఘంలో అందరి కళ్ళ ముందు తన జీవితంలో మనసులో ఎలాంటి మార్పు లేనట్టుగా ఉండడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో సత్యవతిలో గూడు కట్టుకున్న దుఃఖం, ఒంటరితనం పోగొట్టడానికి అతను తనే స్వయంగా సత్యవతిని వివిధ సంస్థలకి పరిచయం చేశాడు. కొన్నింటిలో మెంబర్గా చేర్పించాడు. సత్యవతిలో రాను రాను స్తబ్దత తొలగిపోయి ఉత్సాహం, ఆనందం పుంజుకోసాగాయి. జీవితానికి ఒక అర్థం ఏర్పడింది. ఒంటరితనం పోయింది. కృష్ణప్రసాద్ అండదండలు ఉన్నాయి. అవే మనోధైర్యం, ఉత్సాహం తెచ్చిపెట్టాయి. కృష్ణప్రసాద్ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు సత్యవతికి తెలియవు. భానుమతి తనంటే ఈర్ష్యపడుతోందని, తను ఆ ఇంటి నుండి వచ్చేస్తే ఆ సమస్య తీరిపోతుందని భావించింది. సత్యవతికి ఇలా వేరుగా ఉండడమే చాలా సుఖంగా ఉంది. తన ఇల్లు, తన సంసారం, తనకు ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది. ఇప్పుడు ఏదైనా విషయం వస్తే సలహా సంప్రదింపులకు నేరుగా కృష్ణప్రసాద్కి ఫోన్ చేయవచ్చు. ఆ వంకతో అతనితో తృప్తి తీరా మాట్లాడవచ్చు. ఇది వరకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కృష్ణప్రసాద్ వెంట భానుమతి ఉండేది. ఇప్పుడు తరచుగా అతని పక్కన సత్యవతి కనిపిస్తోంది. మొదట ఇది ఎవరి దృష్టిలోనూ అంత ప్రాధాన్యతగా నిలవలేదు. అతని వ్యక్తిత్వం ఎవరూ తప్పుపట్టలేంది. అదీ కాకుండా సత్యవతి కొడుకుని కృష్ణప్రసాద్ కూతురు చేసుకుంటున్నాడు. దాదాపు ఒకే కుటుంబంగా కలిసిపోయిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకపోవడం సహజమే.
భర్త లేని సత్యవతి ఇంట్లో పిల్ల జల్ల బాధల బందీ లేకపోవడంతో బయట కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం సహజమే అని అనిపించింది. కానీ రాను రాను అందరి చూపులు క్రమంగా ప్రశ్నార్థకంగా మారసాగాయి. భానుమతికి కృష్ణప్రసాద్కి సత్యవతి మూలంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి అనే విషయం బయటికి పొక్కింది. ఆ ఇద్దరి మధ్య కుటుంబ స్నేహంగా లోకానికి చూపిస్తున్న దాని వెనక ఇంకేదో ప్రత్యేకమైన సంబంధం ఉందని గుసగుసలు మొదలయ్యాయి. భానుమతి కూతుర్ని సత్యవతి కొడుకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని, ఆ పెళ్లి జరగటం లేదని, భానుమతి భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని కూడా బయటికి తెలిసిపోయింది. దానితో గుసగుసలు ప్రారంభమయ్యాయి. కృష్ణప్రసాద్ ఎక్కడికైనా వస్తే భానుమతి ఎందుకు రాలేదు అని అడగసాగారు. సత్యవతి కనిపిస్తే మీ అబ్బాయి పెళ్ళి సునీతతో ఎప్పుడు అని ఆరా తీస్తున్నారు. సత్యవతికి ఈ సంభాషణ వింటే చిర్రెత్తుకొచ్చేది. ఒకసారి కృష్ణప్రసాద్ దగ్గర బయట పెట్టేసింది. నేనేం తప్పు చేశాను, వీళ్ళంతా నన్ను ఇలా నిలదీస్తున్నారు, అసలు నా కుటుంబ విషయాలు వీళ్ళకి ఎందుకు అంది. అది లోకసహజం సత్యవతి. సంఘం ఒక చెట్టు లాంటిది. అందులో ప్రతి మనిషి ఒక రెమ్మ విషయంలో మరో కొమ్మకి అవసరం లేదని అన్నా వినిపించుకోదు. ఎదురుగా కనిపిస్తున్న దాని గురించి పట్టించుకోవద్దన్నా మానరు. ఈ పెళ్లి సంగతి ఏమిటి? ఇది ఆలస్యం అవుతున్న కొద్దీ అపవాదులు అనుమానాలు ఎక్కువ అవుతాయి. సాధ్యమైనంత త్వరగా కానిస్తే మంచిది కదా. భానుమతికి ఒంట్లో బాగాలేదు, తగ్గాలి కదా. ఏమిటి సుస్థి? డాక్టర్లకే అంతుపట్టడం లేదన్నాడు అతను. సత్యవతి తర్కించలేదు. సత్యవతికి తన జీవితం ఒక మార్గాన పడింది కదా అన్న సంతోషం నిలవకుండా ఈ పెళ్లి బెడద వచ్చింది. కిరణ్కి సునీత పెళ్ళి అయితే కృష్ణప్రసాద్ అండ తనకి జీవితాంతం ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి తిరిగినా ఎవరు ఏమనరు. భానుమతి ఈర్ష్యపడినా, తనని అగౌరవంగా మాట్లాడినా తను లెక్క చేయదలుచుకోలేదు. సమర్థుడు, సంస్కారవంతుడు, అనురాగమూర్తి అయిన భర్తనే కోటగోడ మధ్య రాణివాసంగా సుఖజీవితం గడుపుతున్న భానుమతికి ఏ అండా లేని తనలాంటి ఒంటరి స్త్రీల జీవితాల్లో బాధ ఏం తెలుస్తుంది? కృష్ణప్రసాద్ భానుమతికి ఏ కొరత లేకుండా చూస్తున్నప్పుడు ఇంకా ఆవిడ అసంతృప్తి ఎందుకో సత్యవతికి బొత్తిగా అర్థం కావడం లేదు. క్లయింట్స్కి ఎంతమంది అతను ఎన్ని విధాలుగా సహాయం చేయడం లేదు, తనకు చేస్తున్న సహాయం కూడా అలాగే అనుకోరాదా? అతను ఎందుకు బాధ పెట్టాలి? తమ ఇద్దరి పేర్లు నలుగురిలో పాకేలా ఎందుకు చేయాలి అనుకోసాగింది. గోవర్ధనం గారు భానుమతిని చూడడానికి వచ్చారు. చిక్కి శల్యమై కళ్ళల్లోకి ప్రాణాలు తెచ్చుకున్న భానుమతిని చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. దాదాపు 4 రోజులుగా ఊళ్ళో లేరు ఆయన. చెల్లెలి కొడుకుపోతే ఆ కుటుంబ వ్యవహారాలు చక్కపట్టడానికి అమలాపురం వెళ్ళారు. కృష్ణప్రసాద్ ఇంటికి వస్తే అతను కోర్టుకు వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. భానుకి ఒంట్లో బాగాలేదండి, విశ్రాంతిగా ఉంటుందని అన్నగారింటికి వెళ్ళింది అనేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆ సాయంత్రం భానుమతిని చూడడానికి వచ్చాడు. మంచం మీద పడుకున్న భానుమతిని చూసి ఆయన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇదేమిటమ్మా భాను, ఏమిటి అసలు సుస్థి, ఏమైంది అన్నారు. భానుమతి ఏడవసాగింది. అరేరే ఏమిటిది, డాక్టర్లు ఏమన్నారు అన్నారు ఆయన గాబరాగా. నేను ఎంత త్వరగా పోతే అంత సుఖం అన్నారు అంది. ఇంతలో సునీత పళ్ళరసం గ్లాసుతో వచ్చింది. సునీతను చూసి కూడా ఆయన ఉలిక్కి పడ్డారు. సునీత కూడా చిక్కిపోయింది. పళ్ళరసం తాగమ్మా అంది. నాకేం వద్దు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తాగమని అనకు. సునీత మాట్లాడలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అసలు అన్నారు ఆయన. భానుమతి వెళ్ళాను అన్నట్లు తల ఊపింది. ఏమిటన్నారు? అమ్మ అసలు ఏది తినడం మానేసిన తాతయ్య, తిని బలం తెచ్చుకుంటే కానీ ఈ జబ్బు నయం కాదన్నారు అంది సునీత. ఏమిటమ్మా భాను, చిన్నపిల్లలాగా రసం తాగు. ఆయన మందలిస్తూ ఆ గ్లాసు తనే బలవంతంగా భానుమతి చేతుల్లో పెట్టారు. భానుమతి 2 గుక్కలు తాగి పక్కన పెట్టేసింది. అసలు కృష్ణుడు ఎలా ఊరుకుంటున్నాడని, ఆయనకి నేనెలా పోతే ఎందుకు? అదేమిటమ్మా, సునీతను అడగండి, నన్ను చూసి 20 రోజులైంది. ఛీ, నిజంగానా? కృష్ణుడు అలా చేస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నా మాట అబద్ధం కాకపోతే మీరే అడగండి. ఎందుకలా చేస్తున్నాడంటావు? మీకు తెలియదు, ఆయనకి వ్యవహారాలు ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువైతే మాత్రం ఇది వరకు కంటే అంత సంపాదన పెరిగిందా? ఎంత సంపాదన ఉంటే మాత్రం భార్య సంగతి అవసరం లేదా? ఆయన ఇదివరకటి మనిషి కాదు, చాలా మారిపోయారు. ఛీ, నేను కనుక్కుంటా ఉండు, నువ్వు దిగులు పడుకు. నీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను వాడిని కనుక్కుంటాను. భానుమతి మళ్ళీ ఏడవసాగింది. అసలు ఏమైంది భాను అనుమానంగా అడిగారు. మీరు ఆయన్ని నేను కావాలో అవసరం లేదో అని అడగండి. అదేం మాట? ఇన్నాళ్ళు ఎవరికైనా తెలిస్తే బాగుండదని గుండెల్లో బిగపట్టుకున్నాను. ఇక లాభం లేదు. ఆయనకు నేను కావాలో ఆ సత్యవతి కావాలో నిర్ణయించుకోమనండి. వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలంటే నేను అడ్డుకోను. నా దావు నేను చూసుకుంటాను. ఈ మాటలు వింటున్న సునీత నిటారుగా అయిపోయింది. ముఖం వెలవెలాపోయింది. వాళ్ళిద్దరూ అంత దొంగతనంగా తిరగాల్సిన కర్మ లేకుండా రాచబాట ఏర్పరచుకోమన్నానని చెప్పండి. సునీత మనసు విషం తిన్నట్టుగా చేదైంది. సునీతకి హఠాత్తుగా తల్లి బాధ ఏమిటో అర్థమైంది. తండ్రి అంటే అసహ్యం కలగసాగింది. అసలు మా అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయిందో నీకు తెలుసా? సునీత తీక్షణంగా అడిగింది. సునీత ముఖం ఆవేశంతో కందిపోయింది. కళ్ళు ఆగ్రహం కురిపిస్తున్నట్టు ఎర్రగా ఉన్నాయి. కిరణ్ నిస్సహాయులా సునీత వైపు చూస్తున్నాడు.
అరగంట క్రితం ఇద్దరు పార్కులో కలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం సునీత 5 గంటలకు పార్కు రమ్మంది. అర్జెంటుగా నీతో ఏదో మాట్లాడాలట అని జయ ఫోన్ చేస్తే అతను అర్జెంటు విషయం ఏమై ఉంటుందా అని రకరకాలుగా ఆలోచించాడు. సునీత తనలాగే తన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వచ్చి అది చెప్పడానికి పిలిచి ఉంటుందని ఆశ కలగసాగింది. అదే నిజమైతే ఎంత కష్టమైనా సరే సునీత చేయందుకొని తను స్థిరంగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. అతను పార్కుకి 5 గంటలకి ముందుగానే వచ్చాడు. సునీత సరిగ్గా 5 గంటలకు వచ్చింది. అతను ఎంతో సంతోషంగా ఎదురు వెళ్ళాడు. కానీ సునీత నవ్వలేదు. సునీతను చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ 4 రోజుల్లో సునీత చిక్కిపోయినట్లుగా ఉంది. ఇద్దరూ బెంచీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆంటీకి ఎలా ఉంది అలవాటుగా అడిగాడు. అలాగే ఉంది. అతను సునీతనే గమనిస్తున్నాడు. సునీత ఎటో చూస్తూ ఉంది. ఇలాగే ఇంకొన్నాళ్ళు గడిస్తే అమ్మ బతకదనుకుంటాను. సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను సునీత చేయి మీద చేయి ఆనించిపోయాడు. సునీత పాము కాటికి దూరంగా వెళ్ళినట్టు గభాలను లేచి అక్కడున్న చెట్టును అనుకుని అటు తిరిగి నిలిచింది. కిరణ్ కూడా లేచి వెనకే వచ్చాడు. సునీత సుదీర్ఘంగా అక్కడున్న పూలమడి వైపే చూస్తోంది. కిరణ్ అనునయంగా అన్నాడు, అధైర్యపడకు సుని, ఆంటీకి తప్పకుండా నయమవుతుంది. నయం కాదు, కానే కాదు. నాకు తెలుసు. అమ్మ దిగులతో మంచాన పడింది. పరోపకారం చేయబోయి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంది. మీరు ఈ ఊరు రాకుండా ఉంటే మేము హాయిగా ఉండేవాళ్ళం. సునీత, అసలు మా అమ్మ ఎందుకు ఇలా అయిందో నీకు తెలుసా? అతని ప్రాణం ఒగ్గబట్టి చూస్తున్నాడు. సునీత ఎరుపెక్కిన ముఖంతో తీక్షణంగా ఉంది. మీ అమ్మ మూలంగా. నాకు ఇన్నాళ్ళు తెలియదు. మా అమ్మ సుస్థితికి మీ అమ్మే కారణం. మా నాన్నని లోపరుచుకుంది. మా నాన్నకి పిచ్చి పట్టేలా చేసింది. మా అమ్మ ఎంత బాధపడుతున్నా మా నాన్న పట్టించుకోవడం లేదు. మీరు ఇంత కసాయి వాళ్ళు అనుకోలేదు. కిరణ్, నువ్వే చెప్పు. మా అమ్మ మిమ్మల్ని ఎంత బాగా చూసింది. దానికి మీరు చూపే కృతజ్ఞత ఇదేనన్నమాట. అతని కళ్ళు రెపరెపలాడాయి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. మీ అమ్మకి బుద్ధి చెప్పు. ఎలా? ఏమని? సునీత తలెగరేసింది. సునీ, నువ్వు ఆవేశపడుకు. నన్ను అపార్థం చేసుకోకు. నాకు కూడా చాలా బాధగా ఉంది. కిరణ్ సునీత 2 చేతులు పట్టుకున్నాడు. నా స్థితిలో నువ్వే ఉంటే ఏం చేసేదానివో చెప్పు. ఏం చేసేదాన్ని? అమ్మ అని కూడా చూడకుండా గొంతు పిసికి చంపి ఉండేదాన్ని. అవును, నమ్మక ద్రోహం చేసేవాడిని అలాగే చేయాలి. కిరణ్ భయపడినట్టుగా చట్టుకుని సునీత చేతులు వదిలేశాడు. నీ గురించి ఆలోచిస్తే ఆవిడ ఈ పని చేసేది కాదు. తన స్వార్థమే చూసుకుంది. ఒక్క మనిషి బుద్ధి లేనిది అవడం వల్ల ఎంతమంది బాధపడుతున్నారో చూడు. కిరణ్ ముఖం జేవురించింది. సునీ, ఈ మాటలే మీ నాన్నని నేను కూడా ఎందుకు అనకూడదు? ఇందులో తప్పు మా అమ్మ ఒక్కదాందేనా? మీ నాన్న తప్పేం లేదా? మా నాన్న మంచివాడు, మీ అమ్మ మంచిది కాదు అంది. మా అమ్మ కూడా మీ నాన్న కనిపించే వరకు మంచిదే. నువ్వు మా నాన్నని తప్పు పట్టలేవు. మా అమ్మని అనడానికి నీకు అధికారం లేదు. ఎందుకు లేదు? మా నాన్న మూలంగా మీ కుటుంబంలో ఎవరూ బాధపడటం లేదు. మీ అమ్మ మూలంగా మా కుటుంబం సర్వనాశనం అవుతోంది. మా నాన్న మా నుంచి విడిపోయారు. మా అమ్మ చచ్చిపోవడానికి సిద్ధమవుతోంది. మీ అమ్మ రాక్షసి, దయ్యం. మా అమ్మని పొట్టన పెట్టుకుంటోంది. సునీత చెంప చెళ్ళుమంది. సునీత మాట్లాడటం మర్చిపోయిందనిలా చూడసాగింది. కిరణ్ కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఆ కోపం అతనికి సునీత మీద, తల్లి మీద, తన మీద, అందరి మీద ఎగిరి పడుతున్నట్టుగా ఉంది. నువ్వు ఆ తల్లికి తగ్గ కొడుకు. ఐ హేట్ యూ. సునీత గబాలను వెనక్కి తిరిగి 2 అంగల్లో వెళ్ళి సిమెంట్ బెంచ్ మీద ఉన్న బ్యాగ్ అందుకుని గేటు వైపు పరిగెత్తింది. అతను కూడా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతనికి సునీత వెంట వెళ్ళడానికి, ఆపు చేయడానికి కూడా సిగ్గు అనిపించింది. ఇన్నాళ్ళ నుంచి సునీతకి ఈ విషయం తెలియకూడదని ఎంతగానో అనుకున్నాడు. కానీ చివరికి తెలిసింది. సునీత తనని అసహ్యించుకుంటోంది. ఆ తల్లికి తగ్గ కొడుకు. ఐ హేట్ యూ. సునీత మాటలు అతనిలో పిచ్చి కోపం తెప్పిస్తున్నాయి. అతడు ఉరిశిక్ష పడిందనే వార్త విన్న తప్పు చేయని నేరస్తుడిలా ఉన్నాడు. అసలు దీనికి అంతటికీ కారణం ఎవరు? కృష్ణప్రసాద్. ముందు అతనికి బుద్ధి చెప్పాలి. అతని కాళ్ళు ఆవేశంగా వణికినాయి. నువ్వు ఆ తల్లికి తగ్గ కొడుకు. ఐ హేట్ యూ. అతను ఆటోని పిలిచాడు. ఎక్కడికి అని ఆటో అతను అడిగాడు. ఈ కథ ఈ రోజుకి సమాప్తం. రేపు కలుద్దాం. నమస్తే.